హరే కృష్ణ. ఇప్పుడు అరణ్యంలో ఉన్న పాండవులని కలుసుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడనమాట. మయ్యసభలో అగ్రపూజ అయిన తర్వాత ఇంతవటికి కృష్ణుడు పాండవులని కలవలేదనమాట. ఇప్పుడు వచ్చి కామ్యకవనానికి వచ్చి అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుని చూసి, ధర్మరాజా, రాజసూయాగం చేసి నువ్వు చక్రవర్తి సార్వభౌమత్వాన్ని పొంది ఇలా అరణ్యపాలవయ్యావని చాలా బాధపడతాడనమాట కృష్ణుడు. ఇలా జరుగుతూ ఉండంగా ద్రౌపది వస్తుంది. ద్రౌపది కృష్ణ పరమాత్మని చూసి వల్ల ఏడుస్తుందనమాట. కృష్ణుడిని పట్టుకొని చాలా బాధపడిపోతుంది. ఎందుకంటే తనకు జరిగిన అవమానాన్ని గురించి తన భర్తల దగ్గర కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు. కృష్ణ పరమాత్మని చూడంగానే తను ఏడ్చి చెప్తుందనమాట. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు? సభలో ఏం జరిగిందో తెలుసా? ఆ దుష్టుడైన దుశ్శాసనుడు నా చీర ఒలిచేయటానికి ప్రయత్నించాడు. కర్ణుడేమో 5గురు పెళ్లి చేసుకున్నావు, నువ్వేం పతివ్రతవని మాట్లాడాడు. దుర్యోధనుడి తొడ చూపించి తొడ మీద కూర్చోమని చెప్పాడన్నయ్య. ఆ నవ్వు నవ్వాడు, ఆ నవ్వు నన్ను దహించి వేస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మకి బాగా ఏడ్చి బాధపడుతుందనమాట. అప్పుడు కృష్ణుడు చాలా బాధపడిపోతాడు తన చెల్లికి ఇలా జరిగిందని. అసలు ద్రౌపది తన చెల్లెలు కాదు, దూరపు చుట్టాలన్నమాట. పాండవులు కూడా దూరపు చుట్టాలి, దగ్గర చుట్టాలి. ఎవరంటే కౌరవులు అనమాట. ఎందుకంటే కృష్ణుడి కొడుకైన సాంబడు దుర్యోధనుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. కృష్ణుడు దుర్యోధనుడు వియ్యంకులు అనమాట. కృష్ణుడు దుర్యోధనులు వియ్యంకులు అయినంత మాత్రాన ధర్మం ఎటువైపు ఉంటేనే కృష్ణ పరమాత్మ అటువైపు ఉంటాడు. ధర్మం లేని చోట ఉండడు అనమాట. దగ్గర చుట్టమా దూరం చుట్టమా అని చూడడు. ధర్మం కోసమే అటువైపు నిలబడతాడు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే రక్త సంబంధమే అక్కర్లేదు. రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఏం చేశారు? కౌరవులు పాండవులని మోసం చేసి అడవికి పంపించారనమాట. ఎక్కువ ఈ మహాభారతంలో కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంది ఎవరంటే ద్రౌపది మాత్రమే. ఎందుకంటే ఆమె నార్మల్ ఆడావిడ కాదు, ఆమె అగ్నిలో నుంచి పుట్టింది. పంచసచీదేవుల్లో 5 లక్ష్మీదేవుల స్వరూపమే ఆమె. ఎందుకంటే ఆమె గ్రేట్నెస్ అనమాట. ఆమె భగవంతుడిని అర్థం చేసుకుంది. భగవంతుడు ఎవరని నమ్మింది? ఆయన శ్రీమన్నారాయణుడే అని నమ్మింది ద్రౌపది. అందుకని ఆమె వస్త్రాభరణంలో కూడా తన అన్నయ్య అయిన దృష్టద్యుమ్నుడిని విలువలేదు, కృష్ణ పరమాత్మని వేడుకుందనమాట. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంది కూడా ద్రౌపదిని మహాభారతంలో కూడా. ఈ వృత్తాంతం మొత్తం ఏం చెప్తుందంటే, ద్రౌపది మనం ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి పొందుతామో అప్పుడు పూర్తిగా మనకి భగవంతుడు మనల్ని చూస్తాడనమాట. అదే ఆమె చేసింది కూడా ద్రౌపది. దుశ్శాసనుడు బట్టలు ఒలిచేయమన్నప్పుడు కూడా ఆమెకు అంత అవమానం జరుగుతుంటే ఆమె ఎందుకని మౌనంగా ఉందంటే, ఆమె కన్ను ఎర్ర చేస్తే ఆ కంటి యొక్క ఎర్రటి బిందువుకే అక్కడే దుశ్శాసనుడు చచ్చిపోతాడు. కానీ ఈ వృత్తాంతం మొత్తం శరణాగతి పొందిందామా భగవంతుడికి.